హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఇవి గ్రేప్స్ ఎందుకు చూపెడుతున్నానంటే ఫ్రెండ్స్, నేను నిన్న ఇవి తీసుకొచ్చాను. అయితే ఫ్రూట్స్ వాడు మాకు బాగా తెలుసు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఎప్పుడు మేము ఫ్రూట్స్ తీసుకుంటాం. ఒకసారి అయితే ఏందో కర్బూజా కొన్న తర్వాత మర్చిపోతే మళ్ళీ మేము పోయి అడిగితే ఇచ్చాడండి. అట్లనే పెట్టుకొని ఇచ్చాడు. బాగా నమ్మకమైన అబ్బాయి అనమాట, ముస్లిమ్స్ వాళ్ళు. అయితే ఏం చేసిండంటే, నిన్న మేము హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే ఈ ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇవైతే థైలాండో ఏదో ఏదో అని చెప్పిండు, బాగా ఇది చేసిండు. అమ్మ అంటే ఆయన మంచి మనసుతో ఏమన్నాడంటే, అన్నిటికీ వాక్స్ వస్తుంది, వాక్స్ వేసేస్తారమ్మా, షిప్లోనే మన 15 రోజులు ఉంటాయి, తర్వాత మనకు ఇండియాకి వస్తాయి ఇవి ఫ్రూట్స్, కొన్ని రకాల ఫ్రూట్స్ అని చూపెట్టిండు. ఇంకా అందులో లీచీసు, ఇంకా వేరే ఏదో ఆపిల్ లాగా ఉంటుంది, దాని పేరు నాకు గుర్తొస్తలేదు. ఒకటి సంత్రాలాగా ఉంటుందండి. ఇది చూడండి, ఇది సంత్రానే అనుకున్నా నేను. ఇది ఒకటి, మేమైతే లీచీను ఇది ఒకటి, ఇవి 1/2 కేజీ లీచీస్, 1/2 కేజీ ఇవి తీసుకొని వచ్చాము. అయితే లీచీస్కి అయితే మీద కవర్ లాంటి పొట్టు ఉంటుంది. ఇక దీనికైతే ఇక ఇది కూడా కోసి చూపిస్తాను నేను. లీచీస్ కూడా నేను చూపిస్తాను ఇదే వీడియోలో. అయితే ఆయన ఆపిల్స్కి ఇంకా వీటికి ప్రతి వాటికి మనకు వేరే దేశాల నుండి వచ్చే వాటికి ఎక్కువ రోజు నిల్వ ఉండే వాటికి వాక్స్ పెట్టి మనకు ఇస్తారమ్మా అని అతను చెప్పిండు అనమాట. అన్నిటికీ వాక్స్ ఉంటుందమ్మా, మీరు మంచిగా క్లీన్గా కడుక్కోవాలి, కవర్లా కూడా మంచిది కాదు, కవర్ కూడా పోయిన తర్వాత తొందరగా తీసేయరమ్మా, మంచిగా ఉప్పులో కడిగి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయిన తర్వాత భలే టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఊరించుకుంటూ ఆయన చెప్పిండు. జాగ్రత్తలు కూడా చెప్పిండు ఫ్రెండ్స్. ఏంటంటే అమ్మ, మాకు అందరు తెలిసిన వాళ్ళే వస్తారు, ఎందుకంటే నేను నమ్మకంతో చేస్తున్నా, నాకు వచ్చే రూపాయి మంచిగా రావాలన్నట్టుగా పాపం ఆయన అన్నీ చెప్పేస్తున్నాడు. అయితే నేనైతే ఇప్పుడు వేడి నీళ్ళే చేసిన ఫ్రెండ్స్. ఎందుకంటే వాక్స్ అంటే అది మీద ఇట్లా మైదంలాగా ఉండి ఈ ఫ్రూట్స్ని ఖరాబ్ కాకుండా చేస్తుంది అనమాట. వాక్స్ వేసిన తర్వాత అలా ఉంటుంది. అయితే నాకు అనిపించింది, ఇది గోరువెచ్చటి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టేసిన, ఎందుకైనా మంచిది, ఒకసారి ముంచి తీద్దాం అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది రైటో రాంగో నాకైతే తెలియదు. మీరు రైట్ అయితే రైట్ అని కామెంట్లో పెట్టండి, రాంగ్ అయితే రాంగ్ అని కామెంట్లో అయితే పెట్టండి. నేను ఇవైతే ఇలా ఉన్నాయి కదా, నేను ఒకసారి వేసి తీస్తాను అనుకుంటున్నాను. ఇవి గోరువెచ్చటి నీళ్ళు అండి. నేనైతే ఇలా ఒకసారి ముంచి తీస్తున్నా, ఎందుకంటే మరి చల్లారిన తర్వాత వాక్స్ అనేది అయితే ఉంటే దీని మీద అట్టు కడుతుంది, పోతే కూడా పోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన హెల్త్ కూడా మంచిది అన్నట్టుగా నేనైతే ఇలా ముంచుతున్నా. గోరెచ్చగా అయినాయి ఫ్రెండ్స్ ఇది వాటరు. ఎందుకంటే మనం తినే టైంలో ఇలా చేసుకొని తినడం వల్ల అప్పటికప్పుడే తినేటప్పుడే ఇలా చేసుకోవాలి. ఎందుకంటే చేసి అలా పెట్టేసి మళ్ళీ 4 రోజులకు తింటామంటే మాత్రం బాగుండదు. ఎందుకంటే ఇవి కొంచెం వేడి తగులుతుంది కదా, వేడి తగిలి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తినేటప్పుడే ఇలా వేడి నీళ్ళల్లో ఒకసారి ఆపిల్స్ కానీ ఇలాంటివి కానీ, ఇంకా మనము పొట్టుతోనే తినే ఇంకా అవి ఉంటాయి కదా ఆపిల్స్, జామకాయలకు కూడా వస్తున్నాయండి. అవి కూడా హైబ్రిడ్ రకరకాలుగా లోపల కోసిన తర్వాత తెల్లలుగా పింక్ షేడు, వైట్ షేడ్లో కూడా కనిపిస్తున్నాయి. అసలు అవి తింటుంటే ఒక్కొక్కసారి స్వీట్గా ఉంటుంటున్నాయి, చప్పగా ఉంటున్నాయి, అసలు ఏం అర్థం అవుతలేదు. ఇలా చేయడం వల్ల మీది గోరువెచ్చటి నీళ్ళతో ఇలా చేయడం వల్ల వాక్స్ అనేది వేడికి కరిగిపోతుంది అనేది నాకు అనిపించింది. ఆ పిల్లగాడు అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏంటబ్బా, ఎంత అమ్ముకునేవాడికి అవసరమా పాపం అన్నట్టుగా నాకైతే ఆయన మీద జాలేసింది, ఒక బిడ్డలాగా ప్రేమ కూడా కలిగింది. ఇంకా చూడండి, ఇప్పుడైతే నేను ఇవి వేనీళ్ళలో తీసి అయితే ఇవన్నీ తీసేస్తున్నా. కొంచెం మీద ఉన్న మైనం అయితే వెళ్ళిపోవాలన్నట్టుగా నేను ఇలా చేస్తున్నా. మీరు కూడా ఇలా చేసుకొని గ్రేప్స్ కూడా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు పిల్లలకు తినేటప్పుడు వేడి నీళ్ళలో ఉప్పు కూడా వేయండి, ఉప్పు కూడా వేసి ఇలా తీసి పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాక్స్ అని చెప్పేసరికి నాకు ఈ ఒక రకమైన ఏంటంటే భయము, ఇంకొకటి ఏంటంటే పిల్లలకు పెడతాం కదా అన్నట్టయితే నాకు అనిపించి అయితే నేను ఇలా కొంచెం వేడి నీళ్ళలో వేసి తీస్తున్నా ఫ్రెండ్స్. ఇది తప్పో ఒప్పు
ఏదైనా ఫ్రెండ్స్ తప్పైనా కూడా చెప్పొచ్చు, ఒప్పైనా కూడా నాకు చెప్పండి. ఎందుకంటే నేను ప్రతి దానిలో గురువుని చూసుకుంటా. ఏంటంటే మంచి నేర్చుకోవడం వల్ల తప్పు లేదు, చిన్నపిల్లలైనా పెద్దలైనా చెప్పడంలో తప్పు లేదని అయితే నేను అనుకుంటా. అందు గురించి అన్నమాటగా నేనైతే ఈరోజైతే ఇవి తీసిన వెనీళ్ళల్లో వేసి తీసిన. మీరు కూడా గ్రేప్స్ కానీ ఇంకేది కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు మామూలుగా కడగడం కన్నా ఇట్లా వేడి నీళ్ళలో కడిగి పిల్లలకి ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.